తరుగనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును. అండ్ గోల్డ్ బయర్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ రోజుల్లో అందరినీ వేధించే కామన్ సమస్య వైట్ హెయిర్. నిజానికి చాలా మంది పెద్దవాళ్ళు గాని, ఆఫీసులకు వెళ్లేవాళ్ళు గాని ఖచ్చితంగా హెయిర్ డైలు వాడుతున్నారు. దానివల్ల హెయిర్ డ్యామేజ్ అయినా మరొక ఆప్షన్ లేదు అన్నట్టుగా హెయిర్ డైలపై ఆధారపడుతున్నారు. మీరు ఈ మధ్య చూసే ఉంటారు కదా, స్కూల్ పిల్లలకు కూడా వైట్ హెయిర్ సమస్య వచ్చేస్తోంది. కారణం ఒకటా రెండా? పొల్యూషన్ అని, మనం తీసుకునే ఆహారం గాని, కెమికల్ బేస్డ్ ఏ రకమైన పదార్థాలైనా, అంటే కాస్మెటిక్ అవ్వచ్చు లేదా ప్రిజర్వేటివ్ ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా చాలా రకాలుగా మన హెయిర్ డ్యామేజ్ అవుతూ వస్తోంది. అందులో వైట్ హెయిర్ సమస్య కూడా ఒకటి. అయితే ఈ వైట్ హెయిర్ సమస్యకి చాలా రకాల హోమ్ రెమెడీస్ ఉన్నాయి. మరి ఈనాటి వీడియోలో స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా? ఒక్కసారి తయారు చేసుకుంటే 6 నెలల వరకు మీ హెయిర్ కి ఎలాంటి కలరు వేసే అవసరం రాదు. అంత పవర్ఫుల్ గా ఒక్కసారి అప్లై చేస్తే 6 నెలల వరకు మీ వైట్ హెయిర్ బ్లాక్ కలర్ లో అలానే ఉంటుంది. చాలా బాగుంది కదా. ఇలాంటి దానికోసమే మనం ఎంతో కాలంగా ఎదురు చూస్తూ వచ్చాం. అందుకే ఈ వీడియో మీకోసం. నిజానికి ఫ్రెండ్స్, ఇలాంటి ఒక సింపుల్ రెమెడీ ఉందని చాలా తక్కువ మందికే తెలుసు. ఇది వాడిన తర్వాత నిజంగా మీరు కూల్ అయిపోతారు. ఎందుకంటే హెయిర్ గురించి పదే పదే ఆలోచించి హోమ్ రెమెడీస్ తయారు చేసుకునే టైం లేక కెమికల్ వైపు చాలా మంది వెళ్ళిపోతున్నారు. ఒకే ఒక్క రోజు మీరు తయారు చేసుకుని ఇంట్లో పెట్టుకుంటే లేదా అప్లై చేసుకున్నా మాటి మాటికి మీరు హెయిర్ కలర్ గురించి ఇబ్బంది పడే పరిస్థితి రాదు. ఒక్కసారి అప్లై చేస్తే చాలు, 6 నెలల వరకు తిరిగి చూసుకునే పనుండదు. మరి ఇంకెందుకు ఆలస్యం? తప్పకుండా ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. మరి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకే వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి చేరుతుంది కూడా. మరిక లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. వెంట్రుకల కుదుళ్లలో ఉండే ఫాలికల్స్ జుట్టు రంగును నిర్ణయిస్తాయి. ఈ ఫాలికల్స్ మెలనిన్ కలిగి ఉన్న వర్ణద్రవం కణాలను ఉత్పత్తి చేస్తున్నంత కాలం మన వెంట్రుకలు నల్లగా నెగనెగలాడుతూనే ఉంటాయి. అయితే కాలక్రమేణా ఈ హెయిర్ ఫాలికల్స్ పిగ్మెంట్ కణాలను కోల్పోతాయి. ఫలితంగా మన జుట్టు తెలుపు రంగులోకి వస్తుంది. సాధారణంగా జుట్టు తెల్లబడే సమస్య 40 ఏళ్ల తర్వాత కనిపిస్తుంది. కానీ మారుతున్న వాతావరణం, సరైన పౌష్టికాహారం తీసుకోకపోవడం, అనారోగ్యకరమైన జీవన శైలి కారణంగా చాలా మందిలో ఈ సమస్య 20 నుంచి 30 ఏళ్లకే మొదలవుతోంది. మనం ఇదివరకే చెప్పుకున్నట్టు స్కూల్ పిల్లలను కూడా ఈ సమస్య వేధిస్తోంది. అందుకే వాళ్ళు చాలా చిన్న వయసులో పెద్దవాళ్లలా కూడా కనిపిస్తున్నారు. ఇది వారిలో ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. జుట్టు రాలిపోయే సమస్య గాని, వైట్ హెయిర్ గాని ఎందుకు చాలా మందికి తొందరగా వస్తుంది అంటే, తీవ్రమైన ఒత్తిడికి లోనవ్వడం, దానివల్ల సరిగా నిద్ర లేకపోవడం, ఆందోళన, డిప్రెషన్, అలాగే కొంతమంది ఎక్కువగా మద్యం తాగుతూ ఉంటారు. మరికొందరికైతే రసాయన ఉత్పత్తులు ఎక్కువగా వాడడం వల్ల, ఇంకొకరికి విటమిన్ లోపం వల్ల కూడా వైట్ హెయిర్ సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి మన బ్లాక్ హెయిర్ నేచురల్ గానే వైట్ గా ఎలా మారిపోతుందో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది మీ అందరికీ. అందుకని అంతే నేచురల్ పద్ధతిలో, అంటే ప్రకృతిలో దొరికే ఎలాంటి కెమికల్స్ లేని సహజ సిద్ధమైన కొన్ని ఇంగ్రీడియంట్స్ తో, అది కూడా మన వంటగదిలో దొరికే ఇంగ్రీడియంట్స్ తోనే మన వైట్ హెయిర్ ని చక్కగా 6 నెలల పాటు బ్లాక్ కలర్ లో మెయింటైన్ చేయొచ్చు. నిజమండి. మరిక ఈ రెమెడీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక కడాయి తీసుకుని అందులో ఒక 2 స్పూన్ల వరకు మెంతులను వేసుకోండి. ఒకవేళ మీ హెయిర్ ఎక్కువగా ఉంది, లేకపోతే ఇంట్లో ఎక్కువ మందికి ఇది గనక మీరు ప్రిపేర్ చేసుకుంటే ఆ క్వాంటిటీని బట్టి మీరు మెంతులను తీసుకోవచ్చు. మీకు చూపించడం కోసం ఇక్కడ ఒక 2 స్పూన్ల వరకు మెంతులను తీసుకుంటున్నాను. మెంతుల వల్ల ఎవరికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకునే ఈ హెయిర్ కలర్ చిన్నపిల్లలు మొదలు పెద్దవాళ్ల వరకు అందరూ చక్కగా వాడుకోవచ్చు. ఒకవేళ మీరు ఎక్కువగా తయారు చేసుకుని పౌడర్లా చేసి స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. ఇప్పుడు మనం తీసుకోబోయే మరొక ఇంగ్రీడియంట్ ఎండు ఉసిరికాయ ముక్కలు. ఇవి కూడా మీకు కావలసిన క్వాంటిటీ తీసుకోండి. మీకు చూపించడం కోసం కొన్ని తీసుకుంటున్నాను. మనకి ఉసిరికాయల సీజన్ వచ్చినప్పుడే ఇవి శుభ్రంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఎండబెట్టుకుని పౌడర్గా చేసుకుని లేదా మామూలుగా అయినా స్టోర్ చేసుకుంటే ఇలాంటి హెయిర్ రెమెడీస్ లో చక్కగా వాడుకోవచ్చు. హెయిర్ కి మంచి పటుత్వాన్ని ఇస్తాయి ఇవి. అలాగే ఉసిరిలో విటమిన్ సి ఎక్కువ ఉంటుంది కాబట్టి మన హెయిర్ కి కావలసిన సి విటమిన్ చక్కగా అందుతుంది. దాంతో మన హెయిర్ చాలా బాగుంటుంది. ఇక మెంతుల గురించి మనందరికీ తెలిసిందే. మన హెయిర్ కి మంచి డాక్టర్ లాగా పనిచేస్తుంది.
ఇంతవరకు మెంతులను మనం ఆరోగ్యపరంగాను లేదా కొన్ని రకాల హెయిర్ ప్యాక్స్ లో, హెయిర్ ఆయిల్స్ లో వాడుకుంటూ వస్తున్నాం. కానీ ఇప్పుడు ఇలా చేయడం వల్ల హెయిర్ బ్లాక్ కలర్ లోకి రావడం మనం నేరుగా చూడొచ్చు. అంత పవర్ఫుల్ గా పనిచేస్తాయి మెంతులు. అలాగే ఉసిరికాయలు కూడా. ఇక్కడ ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, మనం తయారు చేసుకునే ఈ హెయిర్ కలర్ అంటే నేచురల్ హెయిర్ కలర్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. పైగా మన హెయిర్ అద్భుతంగా ప్రొటెక్ట్ చేస్తూ జుట్టు రాలడం తగ్గించి, చుండ్రు సమస్యలు పోగొట్టి, జుట్టు కుదుళ్లను బలపరిచి, జుట్టు పొడవుగా ఆరోగ్యంగా ఎదగడానికి ఈ హెయిర్ కలర్ సహాయపడుతుంది. ఇప్పుడు మనం తీసుకునే మూడవ పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ లవంగాలు. ఇవి కూడా మీకు చూపించడం కోసం కొన్ని తీసుకుంటున్నాను. ఇక్కడ 4 లవంగాలు తీసుకున్నాను. అయితే మీరు మీ క్వాంటిటీని బట్టి మీరు తీసుకోవచ్చు. ఇక్కడ ఎక్కువ తక్కువ అయినా ఎలాంటి ఇబ్బంది ఉండదు, కంగారు పడకండి. ఇప్పుడు ఈ మూడింటిని కడాయిలో వేసి స్టవ్ వెలిగించి బాగా బ్లాక్ కలర్ వచ్చేంత వరకు జాగ్రత్తగా వేయించుకుంటూ ఉండాలి. ఇలా బ్లాక్ కలర్ లోకి రావాలి అంటే ఒక 10 నుంచి 15 నిమిషాలు పడుతుంది. అలా అని హై ఫ్లేమ్ లో పెట్టి వేయించకండి. మీడియం ఫ్లేమ్ లో పెట్టి జాగ్రత్తగా వేయిస్తే చక్కగా బ్లాక్ కలర్ లోకి వచ్చేస్తుంది. చూడండి, ఇలా బ్లాక్ కలర్ లోకి రాగానే స్టవ్ ఆఫ్ చేసి కొంచెం సేపు చల్లారనివ్వండి. ఇలా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ మూడింటిని మెత్తని పౌడర్ లాగా చేసేయండి. చూసారా, మెత్తని పౌడర్ లాగా కనిపిస్తోంది కదా. కానీ దీన్ని కూడా కొంచెం మనం జల్లెడ పడితే బాగుంటుంది. ఇలా ఏదైనా స్ట్రైనర్ తీసుకుని చక్కగా మరొక గిన్నెలోకి లేదా మరొక కంటైనర్లోకి చక్కగా జల్లెడ పట్టేసుకోండి. ఇంకా మెత్తని పౌడర్ వస్తుంది. చూసారు కదండి, ఇది మన నేచురల్ హెయిర్ కలర్. ఇప్పుడు ఇందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ కలపబోతున్నాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ నేచురల్ హెయిర్ కలర్ పౌడర్ లో కొంచెం ఆలోవెరా జెల్ వేసి బాగా కలపండి. ఉండలు లేకుండా కలపాలి. మీ ఇంట్లో దొరికే ఆలోవెరా కొమ్మ అయితే బాగుంటుంది, లేదంటే మంచి బ్రాండ్ ఆలోవెరా తీసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని బాగా కలిపారు కదా, పేస్ట్ లాగా అయింది కదా. ఇప్పుడు ఇందులో మనం వేసుకోబోయేవి విటమిన్ ఈ క్యాప్సిల్స్. ఒక 2 వరకు కట్ చేసుకుని వేసుకోండి. విటమిన్ ఈ క్యాప్సిల్ వల్ల మన హెయిర్ కి ఇంకా మంచి ప్రొటెక్షన్ దొరుకుతుంది. అంటే హెయిర్ కి గానీ స్కిన్ కి గానీ విటమిన్ ఈ చాలా అవసరం కాబట్టి ఇందులో మనం వాడుతున్నాం. ఇప్పుడు బాగా కలపండి. ఇలా కలిపిన తర్వాత చివరగా మనం యాడ్ చేసే మరొక పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ కొబ్బరి నూనె. ఇది కూడా మన క్వాంటిటీ, అంటే మీరు హెయిర్ కి ఎలా అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ క్వాంటిటీకి సరిపడా కొబ్బరి నూనె యాడ్ చేసుకోండి. ఇలా మీరు తయారు చేసుకున్న ఆలోవెరా, విటమిన్ ఈ క్యాప్సిల్, కొబ్బరి నూనె ఈ మూడింటిని బాగా కలిపారు కదా. ఈ మూడింటిని వేసి బాగా కలిపిన తర్వాత చక్కగా మీ హెయిర్ ని పార్టిషన్స్ చేస్తూ అప్లై చేసుకోండి. ఆయిలీ హెయిర్ మీద అప్లై చేయొద్దు, పొడి తల మీద మాత్రమే అప్లై చేయండి. హెయిర్ అంతా బాగా పట్టించాలి. ముఖ్యంగా వైట్ హెయిర్ ఎక్కడెక్కడైతే ఉందో అక్కడ బాగా అప్లై చేయాలి. ఇలా అప్లై చేసి షవర్ క్యాప్ తో చక్కగా క్లోజ్ చేసుకోండి. ఇలా 1 అవర్ పాటు ఉంచుకున్న తర్వాత మైల్డ్ షాంపూతో గాని కుంకుడుగాయతో గాని మీ హెయిర్ ని వాష్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఈ రెండు లేకపోతే రెగ్యులర్ గా మీరు వాడే షాంపూతో హెయిర్ ని వాష్ చేసుకోండి. ఎలాంటి ఇబ్బంది ఉండదు. చూసారా ఎంత సింపుల్ గా తయారు చేసుకోవచ్చో కదా. ఇది చిన్నపిల్లల మొదలు పెద్దవాళ్ల వరకు నిరభ్యంతరంగా తయారు చేసుకుని వాడుకోవచ్చు. నేచురల్ హెయిర్ కలర్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఒక్కసారి వాడి చూడండి ఫ్రెండ్స్, మీరే ఆశ్చర్యపోతారు. కెమికల్ తో వాడినప్పుడు మీరెంత ఇబ్బంది పడ్డారో అటువంటి ఇబ్బందులు ఏమీ ఉండవు. పైగా మీ హెయిర్ చక్కగా పెరుగుతుంది, ఆరోగ్యంగా ఉంటుంది కూడా. నెగనెగలాడుతూ నల్లగా, దృఢంగా, బలంగా పెరుగుతుంది. మీరు 6 నెలల పాటు ప్రశాంతంగా కూడా ఉంటారు. తప్పకుండా తయారు చేసుకుని వాడండి ఫ్రెండ్, అద్భుతంగా పనిచేస్తుంది. మరి ఈ వీడియో అయితే నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.